హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ ప్రాన్స్ బిర్యానీ. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలని చూసేద్దాం. బిర్యానీకి నేను చిన్నవి రైస్కి తీసుకుంటాం కదా, ఆ బియ్యం వాడుతున్నాను. బిర్యానీ గిన్నె పెట్టుకుని అందులో ఒక 6-7 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. బిర్యానీ సామాన్లు అవి వేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ కాయ అంటారు కదండి, దాని పేరు నాకు తెలియదు, అది కూడా వేసుకున్నాను. అలాగే బిర్యానీ పువ్వు ఇది కూడా వేసుకున్నాను. అలాగే ఇది బ్లాక్ స్టార్ అంట, అన్నీ అది కూడా వేసుకొని సోప్ కూడా వేసుకున్నానండి. అలాగే కొద్దిగా మెంతాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 2.5 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను. అవి కూడా వేసుకొని మగ్గడానికి కోసం అనేసి ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వేయడం వల్ల బేగా మగ్గుతుంది. వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేస్తే బాగా మగ్గుతాయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కావాలంటే నూనె బదులు నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. చూస్తారు కదా, నూనె అది పైకి బాగా తేలింది. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో నేను జీలకర్ర పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, 1/2 టీ స్పూను, అలాగే గరం మసాలా ఒక 1/4 టీ స్పూను, అలాగే ఇందులో సోప్ పొడి కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే కారం కూడా 1.5 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. వేసుకొని కలుపుకుంటున్నానండి. లైట్గా ఫ్రై అంటే ఒక్క సెకండ్ ఫ్రై అయితే చాలు, మరి ఎక్కువ అవసరం లేదు. ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులో నేను ముందుగా రొయ్యలు పక్కన పెట్టుకున్నానంటే చేసుకుని ఒక 1/4 కేజీ ఉంటుంది. 1/4 కేజీకి ఎక్కువ, 1/2 కేజీకి ఏమో తక్కువ ఉంటుంది. అవి వేసేసుకొని కలిపేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయితే అందులో వాటర్ అంతా కూడా దిగిపోతుందండి. చూసారు కదా, అందులో వాటర్ అది ఇంకిపోయిందండి మొత్తం అంతా కూడా. ఇలా అయిన తర్వాత ఇందులో నేను వాటర్ అన్నది బిర్యానీకి నేను కొలత వేసుకున్నాను. అంటే ఈ గ్లాస్ దీంతో సాల్ట్ 1, అలాగే ఒక పావు వేసుకున్నాను అనమాట. అంటే సగం వేసుకున్నాను. ఈ ఫుల్గా ఒకటి వేసుకుని అందులో సగం వేసుకున్నాను. అంటే 1కి 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. అలాగే మనం సగం వేసుకున్నాం కదా, తవకి సగానికి ఫుల్ వేసుకోవాలన్నమాట వాటర్. ఆ లెక్క అనమాట. 1కి 1.5 1/2 గ్లాస్ మనం వేసుకున్నాం అంటే 1/2 గ్లాస్కి మళ్ళీ అందులో ఆ సగం మళ్ళీ ఇంకో సగం కలిపితే 1 గ్లాస్ అవుతుంది. అది వేసుకున్న తర్వాత ఉప్పు చూసుకోండి. కొద్దిగా ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే ఇలా ఎసర్లా నీళ్ళు మరిగిన తర్వాత నేను బియ్యం కడుగుని పక్కన పెట్టుకున్నానండి, నానబెట్టుకున్నాను. అవి ఇందులో వేసేసుకుంటున్నాను. వాటర్ అది వేయకుండా మొత్తం బియ్యం అన్నీ కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఉప్పు ఒకసారి చూసుకున్నానండి. ఉప్పు సరిపోలేదు. ఒకసారి మీరు చూసుకోండి, మళ్ళీ తర్వాత వేయడానికి కుదరదు. ఇప్పుడు పెద్ద మంట పెట్టేసుకోవాలి. ఇలాగా వచ్చిన తర్వాత మాత్రం చూసుకోవాలండి. ఇలా వచ్చిన వెంటనే మనం చిన్న మంట పెట్టేసుకోవాలి. పెద్ద మంటలో పెడితే అన్నం అన్నది అసలు ఉడకదన్నమాట. చూసారండి, మొత్తం అయిపోయిందండి. ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూసారా, ఎంత టేస్టీగా ఉంటుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాన్స్ బిర్యానీ రెడీ.